నటసింహ నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని అతి తక్కువ సమయంలోనే అద్భుతంగా తీర్చిదిద్ది విమర్శకుల చేత శభాష్ అనిపించుకున్నాడు క్రిష్. బాలయ్య అభిమానులు, పరిశ్రమ పెద్దలు అంతా క్రిష్ కి జిందాబాదులు కొట్టారు. మంచి సినిమా తీసిన వారిని ఎప్పుడూ ప్రోత్సహించే దర్శక ధీరుడు రాజమౌళి కూడా క్రిష్ ని తెగపొగడేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి అద్భుతంగా ఉందని, నీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి క్రిష్ అంటూ ట్వీట్లతో హోరెత్తించాడు. అంతేకాదు, స్వయంగా యాంకర్ గా మారి క్రిష్ ని ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఈ ఇంటర్వ్యూని పత్రికల్లో వేసుకుంటామని క్రిష్ టీం అడగటమే ఈ ఇద్దరు దర్శకుల మధ్య చిచ్చు రాజేసింది. రాజమౌళి పేరిట పత్రికల్లో వచ్చైన ఒక ఉత్తరం ప్రకంపనలు సృష్టించింది. క్రిష్ టీం ఆ ఉత్తరం రాసేటప్పుడు కాస్త అతి చేసిందట. మరీ ముఖ్యంగా సాయి మాధవ్ బుర్రా గోరంతలు కొండంతలు చేసి రాయటం, మీడియా దాన్ని నెగిటివ్ గా పబ్లిసిటీ చేయటం రాజమౌళికి ఆగ్రహం కలిగించింది. క్రిష్ దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా బెడిసి కొట్టిందని ఫిల్మ్ నగర్ టాక్. చివరికి రాజమౌళి ట్విట్టర్ లో క్రిష్ టీం కి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టే వరకు వెళ్లిందట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సహోద్యాయ కుదిరిందా లేదా అనేది పక్కన పెడితే, ఒక రకంగా సాయి మాధవే ఇంత రచ్చకి పరోక్షంగా కారకుడయ్యాడు అని అంటున్నారు సినీ జనాలు.